ఆయన ఒక సేవకుడిగా, నాయకుడిగా, అన్నయ్యగా, ఆత్మీయ అన్నయ్యగా నేనే ఎవరితో అయ్యగారు ఇలాంటి అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నన్ను అలా ఎవరైనా పిలిచినా కూడా నేను ఏమంటానంటే అలా కనకండి ఆయన, నేనే మీకు అయ్యగారిని కాదు, మీ యజమానిని కాదు. దేవుడు నాకు నాయకత్వాన్ని అప్పగించాడు సంఘం మీద. ఒక నాయకుడిగా ఆత్మీయ అన్నయ్య అని పిలవండి. ఏమని పిలవండి? ఆప్యాయంగా అన్నయ్య అని పిలవండి. నేను నిన్ను తమ్ముడు అని పిలుస్తాను, లేదా చెల్లెమ్మ అని పిలుస్తాను, లేదా అక్క అని పిలుస్తాను. అలా ఆ పిలుపు ఎంత దగ్గర చేస్తుంది? ఎలా ఉంది పిలుపు చూడండి. అన్నయ్య, తమ్ముడు, చెల్లెమ్మ, అక్క, ఎలా ఉంది పిలుపు? దగ్గరకు ఉంది. అయ్యగారు ఎలా ఉంది? అరే రే చాలా దూరం అయిపోయింది. నేను మిమ్మల్ని దూరం చేసుకుని బతకలేనబ్బా, నాకు వద్దదే, అది నాకు వద్దు అసలు. నాకు మీరు నా కుటుంబ సభ్యులు, అంటే నా చెల్లెమ్మలు, నా అక్కలు, నా అన్నయ్యలు, నా తమ్ముళ్ళు, అంతే. ఇక్కడ మీకు నాకు మధ్య మళ్ళీ అయ్యగారు, అమ్మగారు అలాగని అనడం తప్ప అంటే తప్పు కాదు, కానీ వద్దంటున్నాను నేను. ఎందుకు? దూరం పెరిగిపోతుంది కదా, వద్దు, మనకు వద్దు.